ఈ కొద్ది ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడు చేయలేవు కానీ నేను అప్పట్లో మీరు చేసుకుంటున్నాను. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో ఏంటంటే మా అమ్మ చేతి వంట అన్నమాట. అప్పట్లో ఈ చారు ఫేమస్ అంట, మరుగుడు పులుసు అంట, అంటే మరిగే పులుసు అన్నట్టు. నేను కొత్తగా విన్నా, అలాగే మీకు కూడా ఈ రెసిపీని పరిచయం చేద్దామని ఈ వీడియో తీసిన అన్నమాట. అమ్మతో మాట్లాడుకుంటూ సరదాగా తీసా. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ కామెంట్ టు మై ఛానల్. లెట్స్ గో, వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇక ఆమె ఏం కూర చేస్తున్నావు? మరుగుడు పులుసు. మరుగుడు పులుసు అంటే మంచిగా ఉంటుంది. అంటే ఎట్లా చేస్తారు? జ్వరం వచ్చినప్పుడు ఏం తింటే నోటికి రుచి ఉంటుంది. అవును. ఏమేమి వేస్తారు? జీలకర్ర, కలియామాకు, మిరపకాయలు. అంటే ఎండు మిరపకాయలు వేసినాం కదా, కారం వేయవు ఇక. అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ వేస్తే టేస్ట్ వస్తుంది. మరి పులుపు పడదు కదా కొంతమంది, పడవలు తినద్దంట. పడితే అందరికీ పడదు. గ్యాస్ ప్రాబ్లం ఉన్నది. చూస్తే టేస్ట్ తెలుస్తుంది. ఇట్లా చేసి చూడాలి ఒకసారి, తెలుస్తుంది. మంచిగా ఉంటుందని నేను చేసుకున్నాను. నేను ఒక చేతి వేసిన కదా మంచిగా ఉంటుంది. టేస్ట్ ఉంటుందని చేసాను. చింతపలుపు, ధనియాల పొడి, మెంతాల పొడి, పొడిలను వేసుకోవాలి. నువ్వుల పొడి, ఇట్లా నువ్వుల పొడి తగినంత వేస్తే బెల్లం వేయాలి కొంచెం. కాకరకాయ పులుసు లాగా సేమ్. ఇక మంచిగా ఉంటుంది. తింటే కూడా టేస్ట్. చిక్కగా వేసిపోయాలి పులుసు. బెల్లం పల్సగా వస్తే నీళ్ళు అవుతుంది చాలు. కానీ ఎక్కువ మసాలాలు మసాలా టేస్ట్ ఏదైనా టేస్ట్. సపడాకు కూడా వేసుకోవచ్చు. మరుగుడు పులుసు, సపడాకు మరుగుడు పులుసు సూపర్ ఉంటుంది. కాంబినేషనా? అంటే మనకు కావాల్సినంత పులుసు వేసుకొని పోసుకోవాలి. మీరు ఎప్పుడు చేయలేవు కానీ నేను అప్పట్లో మీరు చేసుకుంటున్నాను. అవును, మంచిగా ఉంటుంది. అంటే అప్పట్లో ఎక్కువ కూరగాయలు తినకుండా కదా. మరుగుడు పులుసు, సపడాకు ఇవన్నీ చేసుకుంటున్నాం. అవునా? ఒక వారంకి ఒకసారి చేసుకుంటాం. అంటే అప్పుడు మార్కెట్కి వెళ్ళకుండా కదా, అన్ని పప్పులతోనే బతుకుతుండే. సూపర్ ఉంటుంది సార్. తగినంత సాల్టా? బెల్లం బెల్లం ఎక్కువ దొడ్డు సాల్టే పడాలి కదా అమ్మ, బాగుంటుంది. టేస్ట్ కూడా మంచిగా వస్తుంది దొడ్డు సాల్ట్. అది సబ్బు ఏందమ్మా ఇది? నువ్వుల పొడ? అవును. మెంతుల పొడి, నువ్వుల పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అన్ని పొళ్ళు వేస్తారు కాబట్టి మరుగుతుంది కాబట్టి మరిగే చారు అంటారు. మరిగే చారు, మరుగుడు చారు సరిపోతుందమ్మా. మెంతి పొడియా? మెంతి పొడి కొంచెం వేసుకోవాలి కదా, చేతి వస్తుంది. వేయాలి, మంచిగా ఉంటుంది. ఎక్కువ నెయ్యాలి. ఎక్కువ నేను ఎందుకు ఇలా రాదా? టేస్ట్ వస్తుంది. అంటే మరుగుతుంది కాబట్ట. చూడ్డానికి అయితే మంచిగా ఉంటుంది. సూపర్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి తినాలనిపిస్తుంది. జ్వరం వచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ తింటారు. నోటి కృషి కొడుతుంది. బెల్లం ఏం వేసుకుంటాం? బెల్లం బెల్లం. దాంతో పగలు కొంచెం బెల్లం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది. అమ్మ స్పూనింగ్లో పెడితే కాలుతుంది టీచర్. అట్లుంటే పొంగదు కదా, మళ్ళీ ఇట్లా పెడతా కానీ కాలుతుంది.
ఉంటాయి. సూపర్. బాగా సేపు మసలాలి కదా. అవును, మసలితేనే టేస్ట్ వస్తాయి. ఓకే ఓకే. మనకి కొద్ది ఫ్లేవర్ అయితే బాగుంది. టేస్టే చూడాలి ఎట్లా ఉంటుందో.